వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా పెన్మలూరు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. గంగూరు, ఇడుపగల్లు గ్రామాలకు వెళ్లారు. గంగూరు రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తేమ శాతం నిర్ధారణ చేసే మిషన్ పనితనంపై ఆరా తీశారు. సిబ్బంది, రైతులు అధికారులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఐవీఆర్ఎస్ ద్వారా రైతుల నుంచి తానే అభిప్రాయాలు సేకరిస్తానని చెప్పారు. అధికారుల నుంచి తనకు కావాల్సింది డాక్యుమెంటేషన్ కాదని పేర్కొన్నారు. రైతులకు సేవ చేసే విషయంలో ఇంప్రూవ్మెంట్ కనిపించాలని చెప్పారు. ఎక్కడ తప్పు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. తేమ శాతం, ఇతరత్ర అంశాల్లో ఖచ్చితత్వం ఉండాలని ఆదేశించారు. రైతులకు ఐవీఆర్ఎస్ పై స్వయంగా అవగాహన కల్పించారు. దాని ద్వారా ఫీడ్బ్యాక్ పంపాలని సూచించారు. నేను పట్టించుకున్నాను కూలీలతో. వీళ్ళు ట్రాలీ పంపిస్తే ట్రాలీ మీద పంపించే ఇక్కడికి. నువ్వు ఆరబెట్టావా? నేను ఆరబెట్టాను. 8 రోజులు ఆరబెట్టానండి. ఎంత వచ్చింది? 16 వచ్చారు. ఓకే, మీకు ఏ ఇబ్బంది? ఏ ఇబ్బంది లేదండి. నేను తోలిని కూడా ఎప్పుడు ఆరబెట్టి తోలుతాను. ఇప్పుడే కాదు, ఎప్పుడు తోలుతాను. తూకాలు కూడా కరెక్ట్గా ఇస్తున్నా? కరెక్టేనండి, తూకాలు కరెక్టే. డబ్బులు కూడా కరెక్ట్గా వచ్చేస్తా? డబ్బులు వచ్చేసినాయండి. ఒక రోజులో పడిపోయినాయి, 24 గంటలు పడిపోయినాయి. ఇక లాస్ట్ ఇదే కుప్పనూరు డబ్బులు ఎకరం 56 సెంట్లు ఉంది. ఇవల్ల వేసుకొచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం ఉండే సిస్టమ్ వల్ల నీకు సంతోషమేనా? ఏమండి? మంచిదని ఇప్పుడు మంచిదేనండి, బాగానే ఉంది. ఇప్పుడు మెషిన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? హార్వెస్టర్ ఏమండి? కోతల మిషన్ బయటికి తెచ్చి ఊళ్ళో పెట్టారండి. మామూలుగా అద్దెకి నడుపుతున్నారు. ఓ 15-20 మిషన్లు వచ్చింది ఊరు మొత్తం మీద. గంట 3 వేలు కోతున్నారు. ఒకే రోజు వచ్చా? 20? ఒకే రోజు కాదండి, 20 గ్యాప్ ఇచ్చి 15 తారీఖు నుంచి మొదలు పెట్టారండి. 20 తారీఖు 25 తారీఖు ఫుల్గా పోసారు కోతలు. ఈ మధ్య ఒకసారి ఒక జల్లు పడింది, ఏది 30 తారీఖు నాడు. ఆ జల్లుకి 2 రోజులు 3 రోజులు కోత ఆపారు. అది తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. తిరుమల పవిత్ర క్షేత్రం, ఇది రాజకీయ వేదిక కాదు. ఎవరు రాజకీయంగా తిరుమలను వేదికగా చేసుకున్నా చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరించామన్నారు. తిరుమల పవిత్రను కాపాడే విషయంలో వెనుకడుగు వేయకూడదని మా పాలక మండలి తొలి సమావేశంలోనే ప్రత్యక్ష ఎజెండాగా ఈ విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేసే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, ఇటీవల తెలంగాణకు చెందిన ఒక నేత తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని, అతనిపై చర్యలకు ఆదేశిస్తామని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయిన విషయం తెలిసిందే. అభివృద్ధి కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వం దూసుకెళ్తుంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన నిమిత్తం విశాఖకు చేరుకున్నారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలకు డోలి మోతల కష్టం ఉండకుండా ప్రభుత్వం రోడ్లు నిర్మించనుంది. మన్యం, అల్లూరి జిల్లాలో మారుమూల గిరిజన గ్రామాల నుంచి ప్రధాన రహదారుల్ని కలిపేలా రోడ్లు వేయనుంది. 9 గిరిజన ప్రాంతాల్లో 48 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం కోసం తాజాగా 49.73 కోట్లు మంజూరు చేసింది. 19 నూతన రోడ్లకు శంకుస్థాపనలు దాదాపు 36.71 కోట్ల వ్యయంతో 39.32 కిలోమీటర్ల మేర నూతన రోడ్ల నిర్మాణం జరగనున్నట్లు సమాచారం. రోడ్ల నిర్మాణంతో 55 గిరిజన గ్రామాలకు చెందిన 3782 మందికి డోలీల బాధ ఉండదు. నేడు ఈ 2 జిల్లాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించి రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి గారితో గౌరవ ముఖ్యమంత్రి ఒక్క నిమిషం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్కి వెళ్ళి ఆయన పేషీకి వెళ్ళి ఒకటి తెలియజేశాను. సార్ 70 సంవత్సరాల మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. మన్యం ప్రాంతంలో రోడ్లు లేవు. ఎట్లయినా మీరు అంటే నిధుల కొరత ఉన్నప్పటికీ గత ప్రభుత్వం డబ్బులు సంపూర్ణంగా ఊడ్చేసింది. మీకు మద్యం మీద ధర పెంచి దాని మీద కూడా డబ్బులు చేసుకున్నారు. 25,000 కోట్లు భవిష్యత్తులో ఇంత తాగుతారని చెప్పి దాని మీద కూడా డబ్బులు తీసుకున్నారు. దాదాపు ఎన్నో వేల దాదాపు 15,000-20,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు. ముఖ్యంగా 3 జిల్లాలకు సంబంధించిన ఆస్తుల మీద. ఇవన్నీ డబ్బులు తీసుకొని కూడా రోడ్డు వేయలేదు. మరి ఏం చేశారు అభివృద్ధి అంటే మీరు ఆలోచించండి. గత కాలంలో ఒక్క మంత్రి అన్నా వచ్చాడా? మీరు చెప్పండి. ఈ రోజున నేను అధికారం రాకముందు ప్రజల్లో ఉన్నాను. అధికారం వచ్చిన తర్వాత కూడా నేను మీకోసమే పనిచేస్తాను. ఇక్కడున్న యువతకి నేను ఇదే మీకు మాటిస్తున్నాను. ఈ రోజున మన సాలూరు నుంచి నేను ఒకటే మాటిస్తున్నాను. నేను మన మన్యం ప్రాంతాలు యువతకి ఉపాధిలో కల్పించేలాగా టూరిజం వైపు కానీ చాలా మంది ఇక్కడికి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నేను ఇక్కడున్న స్థానిక రాజకీయ నాయకులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులతో పాటు మన గిరిజన వర్గ పెద్దలతోటి అందరితో మాట్లాడి ఒక బలమైన పరిష్కార మార్గం తీసుకుంటాం. అందుకే నేను ప్రతి 2 నెలలకు ఒకసారి 3 రోజుల పర్యటన పెట్టుకుంటాను మన జిల్లాలో. నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పాను. దాదాపు 4,000 గిరిజన తాండాలకి రోడ్లు కావాలి. పంచాయతీలు క్రమంగా చూసుకుంటే 400 పంచాయతీలే, కానీ గ్రామాల మట్టుకు దాదాపు 4,000 తాండాలు ఉన్నాయి. 20 మంది నివసించేయి, 40 మంది నివసించేయి. ప్రతి ఒక్కరికి రోడ్డు వేయడానికి కష్టసాధ్యం కనుక ముందు మనం 3 విడతల చొప్పున అనుకున్నాం. ముఖ్యమంత్రి గారు నా దృష్టికి తీసుకొచ్చింది, ప్రధానమంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్లబోయేది. ఎక్కువ మంది కనుక మీరు తొందరగా రోడ్లు రావాలి అంటే 20 మంది ఒక చోట కాకుండా కనీసం 200 మంది 300 మంది ఒక చోట మీరు అందరూ ఉండగలిగితే రోడ్లు వెంటనే వచ్చేస్తాయి. కాబట్టి సమస్య ఏమవుతుందంటే జనాభా తక్కువ అవడం వల్ల డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేయి మనం అన్ని మిగిల్చుకొని ఈరోజు చేస్తున్నాం. ఈ రోజున మనం నరేగా మీరు ఇలా అరిచి మీ అభివృద్ధి మర్చిపోతున్నారు. మీరు అరిచి సినిమాలు సరదా, నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నా, మీకు సినిమాలకి రావాలన్నా రోడ్లు ఉండాలి కదా. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు సందర్శించారు. ఈ కార్యక్రమంలో వైద్య సేవలు మరియు మందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అలానే 100 పడకల ఆసుపత్రికి సంబంధించిన ప్లాన్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా జనసేన అధినేత మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పిఠాపురం ప్రజలకు 100 పడకల ఆసుపత్రి తీసుకువచ్చారన్నారు. పిఠాపురం 100 పడకల ఆసుపత్రి రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ ఆసుపత్రిగా తీర్చిదిద్దామన్నారు. ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించాలనేది మా లక్ష్యమని తెలిపారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేస్తామని అన్నారు. అధునాతన టెక్నాలజీతో మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో నూతన ఆసుపత్రి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
ఆగ్రహం వ్యక్తం చేసింది. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 667 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ విషయంపై హైకోర్టు సీరియస్ అయింది. మోటార్ వాహనాల చట్టం అమలు చేయడంలో వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించింది. సీసీ కెమెరాలు చూసి చర్యలు తీసుకునే విధానం తగ్గించి నేరుగా రోడ్లపైనే పోలీసులు నిలబడి చలాన్లు వసూలు చేయాలని సూచించింది. హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయాలంటూ తాము ఇచ్చిన ఆదేశాలను పోలీసులు ఎందుకు లైట్ తీసుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలో ధర్మాసనం పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. పోలీసులు నేరుగా రోడ్లపై ఉంటే నేరాల సంఖ్య కూడా తగ్గుతుందని అభిప్రాయపడింది. అక్కడే హెల్మెట్ ఉందా లేదా చూసి రికార్డుల తనిఖీ అన్ని జరిగిపోతాయన్నారు. జిల్లా ఉండవల్లిలో ఉచిత వైద్య శిబిరంను మాదల గోవర్ధన్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఉచిత వైద్య శిబిరంలో వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నారా లోకేష్ స్ఫూర్తితో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు. అధునాతనమైన పనిముట్లతో ప్రజలకి ఉచిత వైద్యం అందిస్తున్న మాదల గోవర్ధన్ రావు చారిటబుల్ ట్రస్ట్కి నా అభినందనలు అని తెలిపారు. ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించాలని చంద్రబాబు పూనుకున్నారని ఇప్పటి వరకు 30 లక్షల మందికి క్యాన్సర్ టెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు వైద్యం మీద 19,000 కోట్ల రూపాయలు వెచ్చించారన్నారు. శిబిరాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే ప్రజల్లో ఇవాళ ప్రభుత్వం తరపున ఉంటున్న ఆసుపత్రులు కానీ వైద్య సహాయం కానీ తగినంత అందుబాటులో ప్రజలకు లేదు. నిరంతరం ప్రజలతో సంబంధించిన విషయం ఏదైనా ఉందంటే ఆరోగ్యం. ఏ సమయంలో అయినా ప్రతిరోజు మన రాష్ట్ర జనాభాలో 1.25% మంది వైద్యశాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ప్రతిరోజు. మీరు అర్థం చేసుకోండి, మనకు 5 కోట్ల జనాభా అనుకుంటే దాంట్లో 1.25% అంటే దాదాపు 6 లక్షల మంది ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్లాల్సి. అయితే మనకున్న ఇవాళ ఇన్ని దశాబ్దాలుగా మనం నిర్మించుకున్న వ్యవస్థ ఇంతమందికి వైద్య సాయం అందించడానికి సరిపోవట్లేదు. కాబట్టి అనేక మంది ఈ విధంగా సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళు ముందుకొచ్చి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. దానికి ప్రైవేట్ కళాశాలల సహాయం సహకారం కూడా అందుతా ఉంది. నేను ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ అనుకున్న స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని, అనుకున్న స్థాయిలో HR లేదని, అంటే డాక్టర్లు కానీ పారామెడిక్స్ కానీ నర్సింగ్ స్టాఫ్ లేదని కానీ ఒప్పుకోవడానికి నేనేం మొహమాట పడట్లా. రోజు రోజుకు జనాభా పెరుగుతుంది. దానికి అనుగుణంగా ఆ ప్రపోర్షనేట్ గా మనం అందించాల్సిన వైద్య సేవలు అందించలేకపోతున్నామనే భావన నాలో ఉంది. అది వాస్తవం కూడా. దానికోసమే కాస్త ప్రైవేట్ గతంలో కూడా మనం ఎప్పుడు తెలుసు, వైద్యం విద్య మన జీవితంలో అన్నిటికన్నా ప్రధానమైనవి. చాలా మంది దాతలు, ఫిలాంథ్రఫిస్టులు ముందుకొచ్చి గతంలో మీరు ఎక్కడన్నా స్కూల్లో చూస్తే ఫలానా దాత స్థలం ఇచ్చాడనో, ఫలానా దాత కట్టించాడనో, ఫలానా దాత ఈ ఆసుపత్రి నిర్మాణానికి భవనం కోసం నిధులు ఇచ్చాడనో చూస్తుంటాం. ఎందుకంటే ప్రభుత్వం ఒకటే పూనుకుంటే సరిపోదు. సమాజంలో కాస్త ఇతర ప్రజల పట్ల సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళు కూడా ముందుకు వస్తేనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పెరిగిన జనాభాకి మనం సరైన విద్య వైద్యం అందించగలం. ఆ దిశగా ఇవాళ ఈ ప్రభుత్వం, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికీ వచ్చినప్పటి నుంచి 15 క్రిటికల్ కేర్ బ్లాకుల్ని మంజూరు చేయడం. ప్రధానంగా ఆరోగ్యం మీద దృష్టి పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదే సమీక్షలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి ఒక నాణ్యమైన అఫోర్డబుల్ వైద్య సేవలు అందాలని వారు కోరడం జరిగింది, ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే
మనం వచ్చినప్పటి నుంచి మొదటగా ఏదైనా రోగం బారిన పడిన తర్వాత వాళ్ళకి వైద్య సహాయం అందించడం కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునే దిశగా ఇవాళ ప్రయత్నాలు మొదలు పెట్టాం. దాంట్లో భాగంగానే ఇవాళ 69 లక్షల మంది పిల్లలకి అంగన్వాడీలో ఉంటున్న 6 నెలల వయసున్న పిల్లల దగ్గర నుంచి ప్రభుత్వ కళాశాలల్లో జరుగుతున్న స్కూళ్ళు కానీ పాఠశాల కళాశాలలో జరుగుతున్న మొత్తం 69 లక్షల మందికి ఇవాళ వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళి అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి స్కూల్ దగ్గరికి వెళ్ళి 4 Ds 4 డిలేలు 4 D దీంతో ఏవైతే చిన్నప్పుడే వస్తే వ్యాధులు బారిన పడే అవకాశం ఉందో వాటిని గుర్తించి అటువంటి 44 రకాల వ్యాధులను గుర్తించి దానికి తగిన విధంగా చిన్నప్పటి నుంచే వైద్య సేవ అందించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాం. రాష్ట్రీయ బాల సురక్ష భాగంలో కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది. దాంట్లో 69 లక్షల మందికి, దీంట్లో ప్రధానంగా లోకేష్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి ఒక్కరికి ముందుగానే ఏ రోగం బారిన పడే అవకాశం ఉందో గుర్తించాలని వారు కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇటీవల మీరు చూశారు పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా అందరికీ హెల్త్ కార్డులు కూడా ఇవ్వడం మొదలుపెట్టాం. హెల్త్ రికార్డ్స్ అంటే చిన్నప్పటి నుంచే హెల్త్ రికార్డ్ మెయింటైన్ చేయడం, ఫలానా ఈ పిల్లకాయ ఈ అబ్బాయి ఈ ఫలానా బారిన పడే అవకాశం ఉంది కాబట్టి వాటిని ముందుగానే ప్రాథమిక దశలోనే గుర్తించి దానికి అనుగుణంగా వాళ్ళకి చికిత్స అందించడం ద్వారా రాబోయే రోజుల్లో వారు ఆరోగ్యవంతంగా ఉండేలాగా ప్రయత్నాలు మొదలుపెట్టి. రెండోది ప్రధానంగా మనం మొదలుపెట్టింది గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటి రాష్ట్రం మనం దేశంలోనే ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రంలో ఉంటున్న 4 కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు మొదలుపెట్టాం. మంగళగిరి సమీపంలో ఆత్మకూరులోని నిర్మల ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి రాకకు పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రబోధించిన ప్రేమ, దయ, కరుణ అందరూ అలవర్చుకోవాలని పేర్కొన్నారు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. సిస్టర్స్ నన్ను కలిసినప్పుడు నాకు చిన్నప్పటి పాఠశాల రోజులు గుర్తుకు వచ్చాయన్నారు. క్రిస్మస్ అంటే ప్రేమ, దయ, కరుణ. మనమేంటో ఇతరులకు తెలియజెప్పడం, ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ, శాంతిని కలిగి ఉండాలని జీసస్ బోధించారు. హైడ్రా ఏర్పాటయ్యాక ప్రజల్లో భయాందోళన మొదలైందని, రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచమంతా మారుమోగిపోయింది. హైడ్రా వచ్చాక అంతా కుప్పకూలింది. హైడ్రా ఏం తప్పు చేయలేదు, కానీ నగరానికి దిష్టి తగిలింది. శనివారం పొద్దున్నే వెళ్ళి ఇల్లు కూలగొట్టాల్సిన అవసరం ఏముంది? ఇంకా 4 ఏళ్లు ఉందిగా, నెమ్మదిగా చూసుకుంటూ వెళ్ళండి అని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. హైడ్రా భారతదేశంలోనే మన హైదరాబాద్ అంటే, తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచమంతా మోగిపోయింది అధ్యక్ష. ఐటీ రంగంలో కానీ, ప్రతి ఒక్క డెవలప్మెంట్లో కానీ, ప్రతి దాంట్లో కూడా హైడ్రా వచ్చినాక ఒక్కసారి హైడ్రా ఏం పెద్ద తప్పు పని చేయలే, కానీ హైడ్రా వచ్చినాక ఒక భయాందోళనతో మొత్తం కుప్పగొలిపోయింది అధ్యక్ష. హైదరాబాద్ సిటీ దిష్టి తగిలిపోయింది అధ్యక్ష. నువ్వేమన్నా అనుకో, ఎందుకంటే నాకు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది,
నాకు పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి, నాకేం నష్టం లేదు, నేనేం ఎఫ్టీఎల్లో లేను, బఫర్ జోన్లో లేను. నేను జనరల్గా చెప్తున్నా, అభివృద్ధి అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ లాంటి కంపెనీలు అమెరికా తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ తెచ్చిండు మన కేటీఆర్ అధ్యక్ష. హెడ్ క్వార్టర్స్ ఈయనే ఉండే అధ్యక్ష. ఐటీలా మనం కర్ణాటక బెంగళూరు మించిన అధ్యక్ష. ఇక్కడ 9 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఐటీ ఉద్యోగాలు. పెద్ద పెద్ద ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ ఐటీలా తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళకు బుగులు పట్టిపోయింది అధ్యక్ష. గరీబ్ వాళ్ళు అయితే గుండెలు వలిగిపోయినాయి అధ్యక్ష. మరి అది ఎందుకు తెచ్చిరో ఏమో మళ్ళీ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒకటి అధ్యక్ష, ఇప్పుడు నాయే కొన్ని ఎఫ్టీఎల్ ఉన్నాయనుకో, ఎగ్జాంపుల్ చెప్తా శ్రీధర్ బాబానా. మన ఇంట్లో మన సెల్ ఫోన్లో చూస్తే మన భూమి వన్ జర్సెప్టీ ద ఫ్లో అయిపోతుంది అన్న. మీకు దండం పెడతా, మీరంతా చాలా మేధావులు. మన ఇంట్లో కూర్చొని కూడా మన పొలం హైడ్రాల్ ఉందా, చెరువు ఎఫ్టీఎల్ ఉందా, బఫర్ జోన్లు ఉందా చూసుకోవచ్చు. అంత టెక్నాలజీ వచ్చింది. గూగుల్లోకి పోతే చూసుకోవచ్చు. చూసి ఎవరెవరికి ఉందో ముందే నోటీసులు ఇచ్చి ఓపికతో అర్జెంట్ ఏముంది, తెల్లారి శుక్రవారం పొద్దుగల్లే పోయి శనివారం పొద్దుగల్లే పోయి కూలగొట్టాలని ఏముంది అధ్యక్ష. నిదానంగా వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలే. వాళ్ళంతా కూడా మీరు ఓటేస్తేనే మనం మంత్రిలో కూర్చున్నాం. మనం అంత ఆదల బాధ ఆధార్ చేసేది, టెన్షన్ చేసేది ఏం అవసరం. మంచిగా నోటీస్ ఇచ్చి బాబు చేంజ్ చేసుకో, మార్చుకో, చూసుకో, నీకు ఇది ఇస్తాం, గరీబోడు ఉంటే ఇది ఇస్తాం, ఈ బెడ్రూమ్లకు అని నిమ్మడంగా చేస్తే అయిపోయాయి కదా. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా మీకు. ఈ ఏడాదిలోనే ఫస్ట్ ఇయర్లో చేయాలని ఏముంది, అన్ని కొన్ని చేసుకుంటా ఉండి. రియల్ ఎస్టేట్ అయితే అధ్యక్ష రియల్ ఎస్టేట్ అయితే కుప్పగొల్లిపోయింది. ఏదైనా పెళ్లికి అమ్ముదామన్నా కొంటలేరు ఎవరు. పైసల రొటేషన్ లేదు, వ్యాపారాలు లేవు, బిజినెస్ లేవు, ఏమీ లేవు అధ్యక్ష. దయచేసి మీరన్నీ కూడా ఆలోచన చేయాలని మంత్రులు ఉన్నారు, అందరు కూడా చెప్తున్నా, అందరు కూడా చిత్తూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేద్దాం అనే అంశంపై చిత్తూరు శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ అధ్యక్షతన అన్ని వర్గాల ప్రజలతో సలహాల స్వీకరణ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవనాలు కోల్పోయే వారికి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ 6 నెలల్లో చిత్తూరుకి ఏమి అవసరం అనేది ఫస్ట్ స్టడీ చేశారు. 1980లో ఎన్హాన్స్ 18 ప్రకారం 100 అడుగుల రోడ్డు ఉంది చిత్తూరు హై రోడ్డు కనెక్టింగ్ టు వేలూరు, అది ఇది అని అన్ని డాక్యుమెంట్స్ అంతా చూపించి రకరకాలుగా ఎందుకు ఆగింది ఏమి అని నేను ఎంక్వైరీ చేస్తే మున్సిపల్లో ఒకరు మేబీ పూర్తిగా వెళ్ళిపోతుందని వారు ఆవేదనకి ఇంకొక నలుగురికి ఇంకొక 10 మంది, అలా మేబీ 250 మెంబర్స్ అందరూ ఎవరైతే బిల్డింగ్ ఓనర్స్ ఉంటారో మేము కోల్పోతున్నాము అని ప్రాపర్గా మాకు ఎమ్మెల్యే కానీ ఏ అధికారి కూడా చెప్పలేదు. కాబట్టి మాకు కొన్ని అపనమ్మకాలు, కన్ఫ్యూజన్లు ఉన్నాయి. వీటన్నిటినీ తీర్చగలిగితే మేము చిత్తూరు అభివృద్ధికి మేమందరూ కూడా ముందుకు వచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు. సో మొదటగా వారు అంత మాత్రం అర్థం చేసుకొని వచ్చి మాట్లాడినందుకు ముఖ్యంగా హైరోడ్ ఓనర్స్ అసోసియేషన్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా మీ అందరి దగ్గర ఓటు వేయించుకునేది ఏ ఒక్కరు ఆస్తులు కొట్టడానికో లేదా పెట్టుకోవడానికో లేదా ఇబ్బంది పెట్టడానికి అయితే మాత్రం కాదు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నేను ఈ చిత్తూరులో పుట్టి పెరిగి ఇక్కడ సరైన వాతావరణము, వ్యాపారానికి అనుకూలత లేదు కాబట్టి నేను కూడా ఇంకొక రాష్ట్రానికి వెళ్ళాల్సి వచ్చింది. అదే మీరు గమనిస్తే వ్యాపార పరంగా మాత్రం చెప్తా, ఎందుకంటే ప్రతి ఒక్కరూ మేము నష్టపోతున్నాం అంటున్నారు. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, తరచూరు ఎక్స్ప్రెస్ రోడ్ ఏదైతే వచ్చింది, చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే రోడ్ ఏదైతే వచ్చింది, అలాగే బుల్లెట్ ట్రైన్ ఇప్పుడు చెన్నై చిత్తూరు తిరుపతి, చెన్నై చిత్తూరు వయా హోస్కోట, బెంగళూరు, మైసూరు బుల్లెట్ ట్రైన్ కూడా కేంద్రం అనౌన్స్ చేసింది. ఈ 3 ప్రాజెక్టులు కూడా చాలా ముఖ్యమైన ప్రాజెక్టులు. జనాలని అటు ఇటు ట్రాన్స్పోర్టింగ్కి కానీ, లాజిస్టిక్ ట్రాన్స్పోర్టింగ్కి కానీ వీటన్నిటికీ చాలా అనుకూలమైన వాతావరణం. ఎందుకంటే ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతూ పోతున్నాం. జనాభా పెరుగుతుంది కానీ రోడ్లు పెరగలేదు. ఎప్పుడైతే రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రాదో ఆ ఊరు చూడడానికి చీకటిగా ఉంటుంది. ఆ ఊరు చిత్తూరుకు వచ్చినాక ఫస్ట్ గమనించింది ఏమిటంటే ప్రతి ఒక్కరు మన ఇంటిని మనం ఎలా అభివృద్ధి చేయాలి లేదా నాకు నేను ఎలా అభివృద్ధి చెందాలని ఆలోచిస్తామో
మీరు సంతోషపడతారో ఆ రకంగా మంచి నిర్ణయం తీసుకొని మీ ఆస్తులంతా రోడ్డు వేయడానికి ఇచ్చేది జరుగుతుంది తప్పితే నేనేమి ఏకాఏకీగా వచ్చి మీ రోడ్లన్నింటినీ వైడనింగ్ చేసే మీ ఆస్తులు పెట్టుకునేకైతే కాదు. గన్నవరం అగ్రిపల్లి రోడ్లో రోజుకి చెత్త పేరుకుపోతుంది. ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా చెత్త సమస్య మాత్రం తీరడం లేదు. దీనివల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో చెత్త సమస్యను నివారించేందుకు స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు 3 పంచాయతీల మీద 56 లక్షలు నిధులతో వాహనం కొనుగోలు చేశారు. పంచాయతీలో 2 ట్రాక్టర్లు ఉండి కూడా బయటకు తరలించే పంచాయతీ అధికారులు ప్రయత్నం చేయడం లేదు. ఎమ్మెల్యే ఈ సమస్యపై సత్వరమే దృష్టి పెట్టాలని పలువురు కోరారు. వార్తలు సమాప్తం. నమస్కారం.